హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు వారి ప్రపంచం. ఈరోజు వరి కోత ఉంది. మా పొలంలో 3 ఎకరాలు పొలం ఇది. ఈరోజు వరి కోత ఉంటే నేను అక్కడికి వెళ్ళానండి. చూడొచ్చు, బాగా కోత దశకు వచ్చేసింది, బాగా ఎండిపోయింది పొలం. ఈ వీడియోలో నేను మాకు ఎంత వచ్చింది, ఎంత టైం పట్టింది, మిషన్కి ఎంత, అట్లాగే పెట్టుబడి ఎంత అయింది, మాకు ఆదాయం ఎంత వచ్చింది, లేకపోతే నష్టం వచ్చిందా అని చెప్తానండి. ఇది వరి కోత మిషన్ 3 ఎకరాలు ఈ ఏరియాలో ఉంది. వరి విత్తనం వంగడం వచ్చేసి తెలంగాణ మసూరి వంగడం అండి. ఇది 3 ఎకరాలకి 4,000 అయింది వరి విత్తనాలకి. అలాగే నాటుకి 22,000 అయింది నాటుకి. అలాగే పురుగు మందు దగ్గర దగ్గర 6,000 అయింది. మొత్తం 3 సార్లు పిచికారీ చేసినందుకు 6,000 అయింది. కలుపుకి 4,500 అయింది. అలాగే ఫెర్టిలైజర్స్, యూరియా, పురుగు మందులు వీటికి కొనిన దానికి దగ్గర దగ్గర 30,000 అయింది. ట్రాక్టర్ ఈ వరి ఇది పొలాన్ని దున్నడం వీటన్నిటికి కలిపి ట్రాక్టర్కి 30,000 అవుతుంది. ఇది అయిన ఖర్చు అండి. రైతు కష్టం కాకుండా, అంటే రైతు కూలీలు కాకుండా మొత్తం ఖర్చులు ఇవి అయినవి. అట్లాగే మనకి వచ్చేసి ఇప్పుడు 3 ఎకరాలకి గాను 7 పుట్లు అయితే అయిందండి. 7 పుట్లు. ఒక పుట్టి 860 కిలోలు, 850 అని నెట్లో ఉంటుంది, కాబట్టి 860 డలారీ చెప్పే కేజీలు. ఒక పుట్టు వచ్చేసి 17,500కి మేము అమ్మడం జరిగింది. మామూలుగా అయితే 22,000, 24,000 ఉన్నాయి. మనం అమ్మే రోజు వచ్చేసి 17,500 ఉన్నాయి. ఎంట్లో గంటకి ఇచ్చేయాలని చూసాం, ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు కదా, అందుకని తొందరగానే ఇచ్చేయడం జరిగింది. మనకి మొత్తానికి 1,20,000 అయితే రావడం జరిగిందండి. మొత్తం అమ్మిన తర్వాత 7 పుట్లకు గాను. అయితే తక్కువ అయినాయి మనకి. మామూలుగా అయితే 4 పుట్లు ఎకరాకి 3.5 పుట్లు అవుతుంది. మాకైతే 2.5 పుట్లు 2.4 పుట్లు అయిందండి. 1,21,000 వచ్చింది. మనకు అయిన ఖర్చులు వచ్చేసి దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు అయినాయండి ఖర్చు. ఇది రైతు కూలీలు కాకుండా. అంటే మనకి దగ్గర దగ్గర 20,000 రావడం జరిగింది. అంటే 6 నెలలు డ్యూరేషన్ అండి. 4 నెలల నుంచి 6 నెలలు పట్టింది ఈ క్రాప్ రావడానికి. 4 నెలలు అనుకుంటాను. అంటే మొత్తం స్టార్టింగ్ స్టేజ్ నుంచి లెక్కేస్తే 6 మంత్స్ అవుతుంది. అంటే మనకి అమౌంట్ ఒకసారి రాదు, అమ్మిన నెలకి ఇస్తారండి. ఆ డలార్ అనేది అమౌంట్ వెంటనే ఇవ్వరు. ఇదండి నేను తెలుసుకున్నది. ఈ యొక్క వరి నాటడం, మనకు వచ్చిన ఖర్చులు, మనకు వచ్చిన ఆదాయం ఇది. అయితే అనుకున్నంత ఒక్కోసారి వర్షాలు కూడా పడుతుంటాయి. ఆ వర్షం పడినప్పుడైతే మనకి ఈ లాస్ట్ దశలో ఉన్నప్పుడు వర్షం కనపడితే అది వంగిపోవడం, కింద రాలిపోవడం అలాగా జరుగుతుంటుంది. ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఎక్కువ రెయిన్ పడితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందండి. అయితే కొన్ని లెక్కలు అయితే దీంట్లో వేయలేదు. పశువుల ఎరువు తోలాము మేము. ట్రక్ వచ్చేసి 4,000 నుంచి 5,000 తోలాము. 3 ట్రక్కులు తోలాము, అది కూడా లెక్కలో ఉంది. వరి కోత మిషన్కి మా సైడ్ వచ్చేసి 2,400 పర్ అవర్కి. అంటే 2,400 ఇంటూ మనకైంది 4 గంటల 20 నిమిషాలు. 4 గంటల 20 నిమిషాలకి ఇంటూ 2,400 వేసి దగ్గర దగ్గర 10,000 పైన 10,000 అవుతుంది. 10,000 వరి కోతకే. భోజనాలు ఇవన్నీ మనకి, భోజనాలకు ఒక 500 ఎక్స్ట్రా ఖర్చు చేసుకోండి. ఇట్లాంటివన్నీ తీస్తే మనకి సరిపోతుందండి. వచ్చిన ఆదాయం, పెట్టిన ఖర్చులు సరిపోయాయి. ఎందుకంటే తక్కువ రేటు ఉంది, అలాగే తక్కువ క్రాప్, పంట కూడా తక్కువే అయింది కాబట్టి మనకి తక్కువగానే కరెక్ట్గా సరిపోయింది. వర్షం పడుంటే అది కూడా లేదులేండి. ఇది రైతు యొక్క పరిస్థితి. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోలకి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వారి ప్రపంచం ఛానల్. థ్యాంక్ యూ.